అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఘోర విషాదం, దేశమంతా షాక్. 20 మంది కాబోయే డాక్టర్లు కన్నుమూత. 50 మందికి పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక ఘోరాలు అయితే చోటు చేసుకున్నాయి. ఆ విమాన ప్రమాదంలోని 242 మందికి దగ్గరగా అయితే కనుక మృతి చెందారు. ఒకరు మాత్రం బ్రతికారని చెప్తున్నారు. అంతేకాకుండా అది ఒక ఆసుపత్రి హాస్టల్ పైన కూలిపోవడంతో 20 మంది మెడికోలు అయితే మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. వివరాలు చూస్తే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనలో ఒకటిగా నిలిచింది. ఇవాళ మధ్యాహ్నం 1:38 సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని ఘాట్విక్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులుండగా వారంతా కూడా సజీవ దహనమైనట్లు సమాచారం. కేవలం ఒకరు మాత్రమే ప్రస్తుతం తప్పించుకున్నారు. అంటే ఆ ప్రమాద బారి నుంచి తప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకరు మాత్రమే బ్రతికి బయటపడ్డట్టు. మేఘనీనగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అది చాలా మంది ఇప్పటికే వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషంలోనే అది వెంటనే కూలిపోయింది. అది హాస్టల్ భవనంపై అయితే కనుక కుప్ప కూలిపోయింది. దీంతో కాలేజీ భవనంతో పాటు పక్కన మరో 2 భవనాలకు కూడా మంటలు చెలరేగాయి. అవి ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో ఈ ఘటనలో 20 మంది కాబోయే డాక్టర్లను మెడికోలు అందరూ మృతి చెందారు. అలాగే మరో 50 మంది మెడికోలు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతమంది గాయపడ్డారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయని కూడా. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.